తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది నటీమణులు చాలా సినిమాలను చేస్తూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అయితే ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఇక ఆ విషయానికి వస్తే బద్రి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన రేణు దేశాయ్ మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా నటిగా మంచి గుర్తింపు కూడా సంపాదించుకున్నారు. ఇక ఆ తర్వాత ఆమె పవన్ కళ్యాణ్ ప్రేమించడం, కొద్ది రోజులు ఇద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారు కాబట్టి ఆ తర్వాత ఆమె ఎక్కువ సినిమాలు చేయలేకపోయింది. ఇక పవన్ కళ్యాణ్ చేసిన జానీ సినిమాలో మరొకసారి కనిపించి మెప్పించింది. ఇదిలా ఉంటే ఆమె పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఆయన నుంచి విడిపోయి ప్రస్తుతం పూణేలో పిల్లలతో కలిసి ఉంటుంది. ఇక మొత్తానికైతే ఆమె సినిమా నుంచి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటారు. ఆమె లైఫ్ లో జరుగుతున్న ప్రతి విషయాన్ని తమ ఫ్యాన్స్ తో పంచుకోవడానికి సోషల్ మీడియాలో ప్రతి వీడియోను పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే ఆమె సమాజంలో జరుగుతున్న చాలా విషయాల మీద కూడా స్పందిస్తూ పోస్టులు పెడుతూ ఉంటారు. దీంతో ఆమె ఫ్యాన్స్ కు చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటారు. ఇదిలా ఉంటే రీసెంట్ గా ఆమె ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టారు. అది ఏంటి అంటే, ఒక పెట్ కి సర్జరీ చేయించాలని, దానికోసం తలా కొంత విరాళాలు ఇవ్వాల్సిందిగా తెలియజేస్తూ ఒక వీడియో అయితే పోస్ట్ చేశారు. ఆమె ఊహించిన దానికి భిన్నంగా తన ఫాలోవర్స్ నుంచి రెస్పాన్స్ రావడంతో ఆమె తీవ్రంగా బాధపడ్డట్టుగా తెలుస్తోంది. ఇక పోస్ట్ మీద తాను స్పందిస్తూ, నాకు ఇన్స్టాలో 1.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అలాంటిది అందులో కేవలం 10 మంది మాత్రమే నేను పెట్టిన పోస్టుకు స్పందించి విరాళాలు చేయడానికి ముందుకొచ్చారు. అందరిలో సహాయం చేయాలనే గుణం తగ్గిపోయిందా? ఎందుకిలా జరిగిందో నాకు అర్థం కావడం లేదు అంటూ ఆమె ఈ విషయం మీద స్పందించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక మొత్తానికైతే రేణు దేశాయ్ ఊహించిన దానికంటే భిన్నంగా తన ఫ్యాన్స్ నుంచి రెస్పాన్స్ రావడంతో ఆమె ఈ పరిణామాన్ని చూసి తట్టుకోలేకపోయింది. అలాగే ఆమెకి ఇన్స్టాలో తన ఫాలోవర్స్ ఒక పెద్ద షాక్ ఇచ్చారనే చెప్పాలి. ఇదిలా ఉంటే కొంతమంది ఆమె పెట్టిన పోస్ట్ పక్కన పెట్టి అఖిరానందన్ సినిమా ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది అని కామెంట్స్ చేస్తున్నారు.